కాదురా, నేను మన బలవంతం చేస్తానరా చెప్పేయచ్చు కదా కాక, కాదు ఇలా రేపు చేద్దామని చెప్పేయచ్చు కదా. సరే కాక ఇప్పుడు నేనే మరి ఫోన్ లేకపోతే నేను ఏమనుకోవాలి చెప్పు. అడుగున్నా కాక నా బతుకు చూడు ఇక. చూస్తా ఒక్కసారి ఇప్పుడు జిమ్ దగ్గర పోయి చూస్తా. జిమ్ములు గిట్ల ఉన్నారు అనుకో, అమ్మ తోడు చెప్తున్నా, వాళ్ళకున్న దెబ్బలు వాళ్ళకున్న తిట్లు ఎవ్వనుకుండయి. ఎదవలకే ఎదవ పనికి మాలే చెమట తాగుపోతూ ఫోన్ ఎందుకు లేపుతావు? నేను నా ఫోన్ చూపించిన కాక ఫోన్ బండి కొడుతున్నా ఫోన్ చూపించిన కాక ఫోన్ చేసి మాట్లాడు అన్నా అని ఇచ్చిన రే పెట్రా అని చెప్పి ఇట్లా సైలెంట్ నేను ఏం తప్పు చేసిన అంటే ఆనంద్ గారు ఫోన్ చేస్తే సరే పోయిరా అని చెప్పడం నేను చేసిన తప్పు. ఈ టైం మళ్ళప్పుడు తీసుకోవేందుకు కాక లేట్ అవుతున్నాయి అంటే ఎందుకైతే లేట్ ఎందుకే. వీడియో స్టార్ట్ చేయనా. సో గాయ్స్, నేను జశ్వంత్ గారికి, నిఖిల్ గారికి, పండు గారికి ఫోన్ చేసిన ఇలా వీడియో చేద్దామరా అని చెప్తే కాకా చేద్దామన్నారు. 3:30కు వస్తా అన్నారు. 3:30కి వెళ్ళి నేను బయట కూర్చొని వెయిట్ చేస్తున్నా. ఒకసారి నా పేజ్ చూడండి ఎంత స్వెట్ వచ్చింది. నాకు పొద్దున తొందరగా లేస్తా, నిద్ర వస్తుంది. ఇంట్లో పోయి కూర్చుంటే ఏడ నేను పడుకుంటున్నాను భయానికి 3:30కి ఇక్కడనే వెయిట్ చేస్తున్నాను. 3:30 నుంచి 4 అయిపోయింది. 4 గంటలకు ఫోన్ చేస్తే ఒక్కడు ఫోన్ లేపడు. ఇందాక ఫోన్ చేస్తేనేమో ఫోన్లు కట్ చేస్తారు, అసలు వస్తలేరు, ఫోనే లిఫ్ట్ చేస్తలేరు. 3:30 ఇప్పుడు ఎంత అవుతుంది టైం చూడండి, దగ్గర 8:30. నేను 5 గంటల నుంచి వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటిదాకా గతి లేరు. వాడిని వినయ్ గారిని తీసుకొని రారా అనేసి అంటే వినయ్ గారు లేడు అని చెప్పిండు. 3:30 చెప్పిండు కథ, ఇక మళ్ళీ ఫోన్ లేపుతలేడు. అరే నాకు ఏదో ఒకటి క్లారిటీగా చెప్పేస్తే అయిపోతుంది కాక. ఇవాళ వద్దు, రేపు చేద్దాము లేకపోతే ఎల్లుండి చేద్దాము అని చెప్తే అయిపోతుంది. నేను కూడా కాసేపు ఏం మెరగన్నట్టు వచ్చింది ఇప్పుడు. అరే ఏమైంది కాక, నాకేం తెలుసు. వాడేడి ఎవరు? యశ్వంత్ గారు. ఏమో ఫోన్ చేస్తే ఆడతలేడు. నేను మీ దగ్గరనే ఉన్నాడు కావచ్చు, నేను ట్రైన్ ఎక్కొచ్చిన. ట్రైనా? మరే ఎందుకు నువ్వు వాడు కలిసి రాలేదు? నాకు ఫోన్ చేస్తే లావడతలేడు. మీరు ఫోన్ చేసిర్రు, నేను పండుకున్నప్పుడు నేను మళ్ళీ చేస్తే ఆయన లావడతలేడు. ఏడున్నాడో ఏమో. కాదురా, నాకు ఓపెన్గా చెప్పేస్తే అయిపోతుంది కాక. ఇవాళ వద్దు వీడియో అంటే అయిపోయా. నేను బలవంతం చేస్తున్నా. నేనే లేట్ అయినా కావచ్చు అని ఆయమస్తున్నా కాక. నేను ఏం టైం అవుతుంది? 3:30కి వెళ్ళి చేస్తున్నా. 3:30కి వెళ్ళి ఫోన్లు చేస్తుంటే ఒక్కడు ఫోన్ లేపాడు. నవ్వొస్తుంది నేను బయట పండుకున్నా కాక, అందుకే లావట్లేదు. కాదురా, నేను మన బలవంతం చేస్తానరా చెప్పేయచ్చు కదా కాక, కాదు ఇలా రేపు చేద్దామని చెప్పేయచ్చు కదా. సరే కాక ఇప్పుడు నేనే మరి ఫోన్ లేకపోతే నేను ఏమనుకోవాలి చెప్పు. అడుగున్నా కాక నా బతుకు చూడు ఇక. చెమట ఏందిరా ఇది? సరే కాక ఇప్పుడు చేద్దాం. వాళ్ళు మరి ఇట్లా బాధ పెట్టొద్దురా. ఇట్లా ఏదో ఓపెన్గా చెప్పేయాలా కాక. ఇలా కాదు రేపు చేద్దామంటే కదా, నేను కూడా రెస్ట్ తీసుకుంటాగా. సరే కాక కానీ వాళ్ళు లేరు కాక, చేద్దాం మరి. అరే నన్ను అడుగుతాం మళ్ళీ వాళ్ళేరని. అరే మీ దగ్గరికే పోతున్నామని చెప్పారు కదా నాకు. ఎవ్వడు ఫోన్లే లేపుతలేడు. ఎవ్వడు నేను కూడా చెప్తే నిఖిలాన్లో ఆడతలేడు, జశ్వంత్లో ఆడతలేడు. ఎవ్వడు ఫోన్ లేపుతలేడు, ఏం లేపుతలేడు. గాయ్స్ మీరేమో అడుగుతున్నారు కాక వీడియోలు లేట్ అవుతున్నాయి చెయ్యండి. నేను ఎట్లా చేయాలి చెప్పండి మీరు? ఒక్కని కూర్చొని ఏం చేయాలి చెప్పు. మోటివేషన్ వీడియో అంటే ఒక షార్ట్ అంటే పెడతా. వీడియో అంటే ఎక్కడికెళ్ళి చేయాలి నేను? కాక నాకు తెలిసి జిమ్కి వేరు కావచ్చు కాక. టైం 8:30 అవుతుంది. ఈడ టైం సెన్స్ మాత్రం ఉండదు మా వాళ్ళకి. ఆ జిమ్కి మాత్రం బరోబ్బర్ పోతారు. పోవాలా, పిల్లలు అన్న తర్వాత నువ్వు ఉండాలా, ఫిజికల్ ఫిట్నెస్ అనేది చెయ్యాలా. పోదమ్మా జిమ్ కాడికే పోవాలి. మరి ఆనే దొరుకుతారు వాళ్ళు, అప్పుడే మీరు వాళ్ళ. గైస్ నేను ఇప్పుడు పోయి తాడో పేడో తెలుసుకుంటాను. నన్ను ఇట్లా బాధ పెట్టుడు మాత్రం వాళ్ళకి మంచిది కాదు. వాళ్ళ ఏజ్ నా ఏజ్ ఏంది చెప్పు. వాళ్ళేమో దున్నపోతులు లెక్క పండుకున్నట్టున్నారు. ఒక్కడు ఫోన్ లేపుతలేడు. నేను చేస్తే రెస్ట్ తీసుకుంటా కదా, నైట్ చేద్దాం లేకపోతే రేపు చేద్దామంటే. ఈ కొడుకులు నాకు ఇప్పుడు జిమ్లో కనబడాలి కానీ మామూలు ఉండదు. నేను చెప్తున్నా కదా, చూస్తా. నువ్వు అసలు మీరు అందరు కలిసి ఏదో ఆడుతున్నా. నాకు తెలియదు కాక, ఫోన్ చేస్తే ఆడుతుంది. కావాలంటే చూడు, 3 సార్లు ఫోన్ చేసి వాళ్ళు ఆడతలేదు. సో గైస్ చూస్తా.
ఒక్కసారి ఇప్పుడు జిమ్ దగ్గర పోయి చూస్తా, జిమ్ములకి ఇట్లా ఉన్నారు అనుకో, అమ్మ తోడు చెప్తున్నా, వాళ్ళకున్న దెబ్బలు వాళ్ళకున్న తిట్లు ఎవ్వనుకుండయి. పైన ఇద్దరు కెమెరా పట్టుకుంటా నేను, పోదామయ్యా పారి తీసేరు బండి, తీరుగా బండి తీరు. A few moments later. గాయ్స్ జిమ్ గల్లీకి అయితే ఎంటర్ అయినాం ఇప్పుడు. వాడు మామూలుగా కాదు, నేను చెప్తున్నా ఎంత సతాయిస్తారు అంటే అంత సతాయిస్తారు. ఆడ వాళ్ళ బండ్లు ఉండాలి కానీ నేను చెప్తున్నా కదా, ఈపులు వలిగింది నాకు కొడతా. జిమ్ కాడికి అయితే వచ్చేసినాం, దగ్గరకు వచ్చేసినాం గాయ్స్. చెప్తాను నేను మీకు, మా పోరాలు చేసి జిమ్ కాడికి వచ్చాను. కెమెరా పట్టుకరా, అది ఎంట్రీ ఉంది. పనీరు అందరు ముంగట ఓపెన్గా చెప్పేయచ్చు కదా, ఇవాళ రామని చెప్పేయచ్చు కదా. ఇది ఎంత ఈ కథ ఏంది కార్ఖానా ఏంది నాకు అర్థం కాదు. ఓపెన్గా చెప్పేస్తే అయిపోతుంది కదా. రైస్ లిఫ్ట్ అయితే ఎక్కినాము. లిఫ్ట్ అయితే ఎక్కినాము. ఎందుకు మళ్ళా వాళ్ళకి ఇదవుతుంది. లిఫ్ట్ అయితే ఎక్కినాం, ఇప్పుడు పోయినాక చూద్దాం. వాళ్ళు ఉంటే మాత్రం చెప్తున్నా నేను, ఇక చూడు మామూలుగా ఉండదు. నేను చెప్తున్నా నువ్వు ఏది జరిగినా నువ్వు వీడియో తీయాలా. పట్టుకో చూద్దాం. అరే పీపీలు వేస్తున్నా, నాకు ఏదన్నా క్లియర్గా చెప్తే అయిపోతుంది కదా, కాదని చెప్తే అయిపోతుంది కదా, బలవంతం ఏం లేదు కదా. ఎందుకు నేను వస్తా అని చెప్పి అన్ని కహానీలు నాకు కథలు అన్నీ వినిపిస్తారు. పండుగ ఉన్నాడు కాక జూమ్ చేయండి. ఆడ చేస్తున్నాడు. చూడండి గాయ్స్, చూడండి అలా కథ చూడండి. ఇంకిద్దరేది ఏమో కాక చూద్దాం పారి లోపలికి నా వెనకాల పారి వీడియో పని చేయండి కథలే. గాయ్స్ మా ఎంట్రీ జిమ్ కోచ్ నేనే పర్చేజ్ చేసిన. ఇవాళ జిమ్ కోసం నాకే చేయిస్తారు. అలా చేస్తాం. ఏడున్నా నిఖిల్ గారు ఏడా దొంగలు చూడాలి. మీ అమ్మ జఫనా కొరక ఎట్టగలరా మీ అమ్మ నిన్ను. నవ్వొస్తుంది కదా నీకు, నవ్వొస్తుంది కదా నీకు. ఫోన్ ఎందుకు లేపుతావు నువ్వు? ఇట్రా, నువ్వు ఫోన్ ఎందుకు లేపుతలేవు? ఫోన్ ఆడబెట్టినావా? ఇంకిద్దరేరి దగ్గర ఇదేనా ఫోన్ లేకపోతే చెప్పేయచ్చు కదా, కాదు ఇవ్వాలా రాము అని. కాక ఫోన్ కలవలే కాక, గుండె మీకలు కొడతా తింటాను. అరే బట్టవాజి కానీ అంతా ఒక కెరను బట్టవాజి ఆడేడి. ఇక ఇంకో దొంగ వచ్చిండ అంటు. అరే తోడు దొంగలు అందరు ఒక దగ్గర ఉండి కథలు పడుతారు కదా మీరు. ఎన్ని గంటల పని నువ్వు ఇట్రా మీకు కాదు, నాకు చెప్పేయచ్చు కదా డైరెక్ట్ కిరణ్, డైరెక్ట్ చెప్పేయచ్చు కదా ఇలా కాదు మేము అలసిపోయినాము రామని చెప్పేయచ్చు కదా.
ఎందుకు ఇవన్నీ తమాషాలు కాదు, తమాషాలు ఎందుకు అంటున్నా? నాకేం పని లేక 3:30కి వెళ్ళి బాగా లెక్కి కూర్చోతున్నాను. నువ్వు ఫోన్ ఎందుకు లేపుతావు? నీ ఫోన్ ఏమైంది? నువ్వు వాడిని ఇచ్చిపెట్టి ఎట్లా వస్తారో వాడిని తీసుకొని రా అంటే వాడిని ఎందుకు ఎందుకు అదిగా నా జిమ్ పోయి ఫోన్ చేద్దాం చేసిన ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు నీకు? అప్పుడు ఎందుకురా? ఎందుకు అప్పుడు అందరు చెప్పేయచ్చు కదా. నేను వచ్చి మాట్లాడుతున్నా కూడా నీకు అది ఇంకా చేస్తున్నాను. టైం అయిపోతుంది కాక. నాకు ఓపెన్ గాయ్స్ వీళ్ళను నిజంగా చెప్తున్నా, ఇది ఎక్కడ పోతుందో నాకైతే తెలియదు. ముందుగా చెప్పొచ్చు కదా మీరు. నేను అంత రానని చెప్పేయచ్చు కదా. నేను వేరే పని ఉంటే చూసుకుంటా, రెస్ట్ తీసుకుంటా. అరే లేట్ అయిపోయింది, కరెక్ట్ చెప్తే అయిపోతుంది కదా. ఆపుంటే ఫోన్ చేస్తుంది బాబాయ్ లేవటంటే దుమ్మాయిపోయినాక చేస్తాను. ఎదవలకే ఎదవ పనికి మాలే చెమట తాగుబోతు నేను కావాలనే వీడియో పెట్టుకున్నా. చెప్పు ఏమన్నాడు? ఫోన్ చేసి అప్పుడు మేము పైన వస్తుంటే చెప్పిన నేను, అరే బాబాయ్ ఫోన్ చేస్తుంది లేవంటే జిమ్ అయిపోయినాక లేపుతా వీడియో దమ్ చేస్తున్నాను. నువ్వు ఫోన్ ఎందుకు లేపుతావు? నేను నా ఫోన్ చూపించిన కాక ఫోన్ బండి వదులుతున్నా ఫోన్ చూపించిన కాక ఫోన్ చేసి మాట్లాడు అన్నా అని ఇచ్చిన పెట్రా అని చెప్పి ఇట్లా సైలెంట్ లేదు చెప్పాలి. మాట్లాడ ఫోన్ పెట్టరా అంట. అలా నేను కలిసి జిమ్ లో కాకాలి ఎక్కిస్తుర్రు. నేను వాళ్ళు డ్యూటీ కూడా రాలే పని ఉంది కాక. నేను ఏం తప్పు చేసిన అంటే ఆనంద్ గారు ఫోన్ చేస్తే సరే పోయిరా అని చెప్పడం నేను చేసిన తప్పు. ఈ టైం మళ్ళీ అప్పుడు తీసుకోవాలి కాక. లేట్ అవుతున్నాయి అంటే ఎందుకైతే లేట్ ఎందుకే అదే 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 ఏదన్నా ఉంటే ఓపెన్ గా చెప్పేస్తే అయిపోతుంది కాదు. వచ్చేటోళ్ళం కానీ అరే నాకు ఈరోజు లెగ్ డే ఉంది రా పోదాం రా జల్లి అని చెప్పి అన్ననే అన్నాడు. సరే చేసుకోరు మీరు మీరు చేసుకొని కండలు పెంచుకొని వచ్చిన రోజే వీడియో చేద్దాం. ఒక్కరోజు ఆడలే, ఒక్కరోజు ఆడలే. అది చెప్పాలా అంటున్నా. మర్చిపోయినా కాక వచ్చే వరకు అందుకే ఫోన్ లేవాడు ఉన్నది చెప్పిన. అరే తోడు దొంగలు ముగ్గురు కావాలనే ఫోన్ లేపలే నాకు తెలుసు. అమ్మ తోడు చెప్తున్నా ఈ 5 గంటల టైం 3:30కి 5:30 దాకా చేపించారు. ఈ 5 గంటల టైం అమ్మతో చెప్తున్నా. బెల్ట్ తీసిన ఇప్పటిదాకా ఎప్పుడు కొట్టలే. ఆ బెల్ట్ కింద కొట్టకపోతే నా పేరు మార్చుకుంటారు. పుట్టినాక ప్రాంక్ అని చెప్తాను మీకు చేసుకోరు.